మహాపరిశుద్ధుడును సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేనుదంతయు సఫలమగును. ఇక్కడ రాయబడి ఉంటుంది, అతడు నీటి కాలువను ఎవరన నాటబడిన వాడే. ఎవరు అని చూసినప్పుడు పై వచనంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు అని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం అని చూసినప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుందని, ఇంకా మనం చూసినట్టయితే త్రాగే నీటికి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనలోనికి వచ్చి నదులను ప్రవహింపచేసి సేద తీర్చి మనలకు శక్తిగా మారుతుంది. నీటి కాలువలు ఎవరైనా నాటబడినటువంటి వాని గూర్చినటువంటి విషయాలు అక్కడ రాయబడినట్లుగా మనం ధ్యానిస్తున్నాం. అతడు చెట్టు వలె ఉంటాడు అని మనకు అక్కడ రాయబడింది. చెట్టు అని చూసినప్పుడు అది స్థిరంగా నాటబడి ఉంటుంది. పీకి పారవేయడానికి గడ్డిలాగా ఉండదు. చెట్టు తన వేళ్లను భూమి లోతుకి పంపిస్తుంది. వేళ్ళు ఎవరికి కనబడనంత లోతుగా వెళ్తాయి. ప్రియమైన దైవజనమ, అలా చెట్టు వలె మనం స్థిరంగా వాక్యాన్ని ధ్యానించి మనం స్థిరపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా మనం చూసినప్పుడు నీటి ఓరన నాటబడినట్లుగా చూస్తున్నాం. క్షామము, ఎండిన స్థితి అతన్ని తాకలేవు. నీటి ఓరన అనేది అతడు ఫలిస్తాడని, కొదువు లేనటువంటి నీరు అతనికి ఉందని అక్కడ వాక్యంలో మనం ధ్యానిస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే అతడు నిలకడగా ఉంటాడు, తన కాలమందు ఫలిస్తాడు అని ధ్యానిస్తుంటున్నాం. చెట్లు ఫలించే కాలం ఉన్నట్లే అతనికి విశ్రాంతి కాలం కూడా ఉన్నట్లుగా మనం ధ్యానిస్తున్నాం. ఆకులు ఎండిపోవని, నాటికి కూడా బయట ఉన్నటువంటి చెట్లు కొన్ని కాలాలను బట్టి అవి ఎండిపోతూ ఉంటాయి. అట్లా అవి ఎండిపోవని, ఎప్పటికీ పచ్చగా ఉంటాయని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. అతడు చేయనిదంతయు సఫలమవుతుందని వాక్యం తెలియజేస్తుంది. అంటే అతని కుటుంబ జీవితం, అతని వ్యాపార జీవితం, అతని సంఘ జీవితం, అతని వ్యక్తిగత జీవితం నిత్యము సంతోష భరితుడిగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. నిత్యముగా ఇలాగ మనందరము ఫలిద్దాము, వాక్యాన్ని ధ్యానిద్దాము. అలాంటి ఫలవంతమైన జీవితాన్ని మనందరికీ మన దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. కృపగల దేవ, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం నాయన. ఈ దినం మాతో మీరు మాట్లాడారు నాయన. అతడు నీటి కాలువను ఎవరు నాటబడిన వాడే తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని, అతని చేయునంతయు సఫలమవుతుందని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అయ్యా, చెట్టు వలె నాటబడి స్థిరంగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరు వాక్యాన్ని ధ్యానించి, అయ్యా వాక్యంతో శుద్ధి చేయబడి వాక్యంతో నడిపించబడినట్లుగా వాక్యం అనే జీవజల నదులు ప్రతి ఒక్కరిలో ప్రవహింపచేసి అవి వారిని శక్తివంతులుగా చేయనట్లుగా సహాయం చేయండి. నీటి వారిని నాటబడినటువంటి క్షామస్థితిని కలుగు చేస్తుందని అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇంకను అతడి కొమ్మలు గోడ మీద వ్యాపిస్తాయని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడని మీరు మాట్లాడుతూ వచ్చాడు. అతని చేనుదంతయు కూడా సఫలమవుతుందని, కుటుంబ జీవితమైన, వ్యాపారమైన, సంఘమైన, వ్యక్తిగత జీవితమైన ప్రతిదీ సంతోషభరితంగా సఫలమవుతుందని మీరు మాట్లాడుతూ వచ్చారు. నిశ్చయముగా అటు సంతోషభరితమైన సఫలమయ్యే జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి, నీ వాక్యాన్ని ధ్యానించి ఇటు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా బలపరిచి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.